పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉపవాసమును గూర్చి యెషయా ప్రవక్త ద్వారా మన తండ్రి దేవుడు కొన్ని మాటలు మాట్లాడినట్లుగా మనకి ఈ యొక్క వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క వచనాలు ఏమిటో, ఆ వచనాల యొక్క సారాంశం ఏమిటో ఒక్కసారి మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బాగా నూదినట్లుగా అరువుము, నా ప్రజలకు వారి పాపములను తెలియచేయము, యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. ప్రియులారా, ఈ యొక్క వచనము ద్వారా దేవుడు యాకోబు వంశస్థుల్ని హెచ్చరిస్తున్న మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు హెచ్చరించాల్సిన అవసరం దేవునికి వచ్చింది అనేది మనం చూసుకోగలిగితే, అదే అధ్యాయం 3వ వచనంలో ప్రజలు ఇట్లు అడుగుచున్నారు అని ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏం అడుగుతున్నారు అనేది మనం చూసుకోగలిగితే, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయుట ఎందుకు, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క పొద్దు ఉండటం ఎందుకు అనే మాటలు యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాటలు. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఆ యొక్క మాటలకు ప్రభువు వారికి ధీటుగా సమాధానం చెప్తూ ఉన్నాడు. మీరు ఉపవాసం ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పని వారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండునప్పుడు వివాదములు చేసి తగువలాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరు ఈ దినము ఉపవాసము ఉండరు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లు కాడల వలె వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసము అనిపించుకొనునా, ఇలాంటి ఉపవాసము నాకు ప్రీతి కలిగించునా అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఈ యొక్క ఏ మాటల్ని కూడా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏ విధంగా అయితే యెషయా ప్రవక్త తెలియపరిచాడో, అలాగే ఈనాటి క్రైస్తవ జనాంగం కూడా ఈ యొక్క మాటలను మనం స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం గ్రహించగలగాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది మేము ఉపవాసం ఉంటున్నాం, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, అయినా కూడా మాకు ఎలాంటి మేలులు, ఎలాంటి ప్రయోజనములు, ఎలాంటి అవసరతలు కూడా తీరకుండా ఇంకా మేము వెనకబాటుతనంలోనే ఉన్నాము అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఈనాటి క్రైస్తవుల్లో కూడా కొంతమంది మనకి అక్కడక్కడ మనకి తారసపడుతూ ఉంటారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే దేవుని ప్రశ్నించారో, ఈనాటి క్రైస్తవులు కూడా అదే విధముగా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అలా ప్రశ్నించే వారి కోసం దేవుడే వారికి ధీటైన సమాధానం ఇక్కడ చెప్తున్నట్లుగా మనకి వాక్యలేఖనం కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ వాక్యలేఖనం అని మనం ఒకసారి చదువుకోగలిగితే, మీరు ఉపవాసం ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు,
నీ పనివారిని పీడించుచున్నాడు అనే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది ఉపవాసాలు ఉంటూ అదేదో దేవునికి ప్రీతికరంగా చేస్తున్నాం అనే ఒక ఆలోచనతోటి వీరు ఆ ఉపవాసాన్ని సక్రమైన రీతిలో చేయకుండా వారి వారి యొక్క పనులలో నిమగ్నమై వారి యొక్క లాభాలని ఆర్జించుకుంటూ వారి దగ్గర పనిచేసే వారిని పీడిస్తూ అనాథులను వేధిస్తూ పేదవారిని పీడిస్తూ చేయాల్సినన్ని నికృత్యమైన పనులు కూడా చేస్తూ పైకి వేషధారణతోటి మేము ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము, మేము ఉపవాసం చేయుచున్నాము అని ప్రజలకి ఒక కపట వేషధారిలాగా ప్రవర్తించే క్రైస్తవులు ఈనాటి సమాజంలో అనేక మంది మనకి కనిపిస్తూనే ఉంటారు. ఈరోజు యొక్క మాటల ద్వారా అలాంటి మనస్తత్వం గల విశ్వాసులకు ఒక హెచ్చరికగా ఈరోజు యెషయా ప్రవక్త ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనము ఏ సమయం నందు ఉపవాసము ఆరంభిస్తామో, ఏ సమయం నందు మన ఉపవాసాన్ని ముగిస్తామో, ఈ యొక్క మధ్య సమయాన్ని సక్రమైన రీతిలో దేవునికి ఆమోద్యకరంగా దేవుని యొక్క వాక్కు యందు నిలబడి దేవుని యొక్క వాక్యానుసారం జీవించి ఎవరైతే ప్రార్థనలో పాల్గొంటారో వారి యొక్క ప్రార్థన ప్రీతికరంగా ఉంటుంది. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేస్తున్న ఉపవాసం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే, ఈరోజు పేరుకి ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటూ ఏదో నామకార్థంగా ఉపవాసం చేస్తూ ఏదో నామకార్థ క్రైస్తవులంగా జీవిస్తూ ఉంటారు. మన సమాజంలో అనేక మంది క్రైస్తవులు చాలా వరకు దాదాపుగా వేషధారణకే ఇచ్చిన విలువని దేవుని యొక్క మాట కోసం, దేవుని యొక్క ప్రార్థన కోసం, దేవుని యొక్క మందిరంలో సమయాన్ని కేటాయించటం కోసం వారి యొక్క మనస్సు అంగీకరించే ప్రయత్నం కూడా చేయరు అనడానికి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉదాహరణకు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి క్రైస్తవులు చేసే ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఉపవాసం కూడా ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటే చాలా మంది ఉపవాసం చేస్తున్నామని అందరికి ఎదుటి వ్యక్తులకి కనపరిచేటట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, మనము ఏదైతే ఉపవాసము చేస్తున్నామో ఎదుటి వ్యక్తి కూడా దాన్ని కనిపెట్టలేని స్థితిగా మనం మెలగాలి తప్ప మన యొక్క, అందుకే మాట్లాడుతున్నారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు రెల్లు కాడల వలె వంగుదురు. ఏదో ఒకరోజు ఉపవాసం చేస్తూ ఏదో పెద్ద భారాన్ని నేను మోస్తున్నాను అని ఒక వేషధారణతో అనేక మంది క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఉపవాసం నాకు ప్రీతి కలిగించునా? ఇది ఉపవాసం అనిపించుకున్నా? ఇది ఉపవాసం అంటారా దీనివల్ల నాకు ప్రీతి కలిగిద్దా అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సూటిగా మాట్లాడుతున్న వచనాలు ఇవి. ఈ యొక్క వచనాల ద్వారా కపట వేషధారుల వలె నటిస్తూ ఏదో ఉపవాసం ఉంటున్నానని గొప్పలుగా చెప్పుకునే వారి కోసం ఈ యొక్క మాటలు వ్రాయబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఉపవాసాన్ని ఖచ్చితంగా దేవుడు అంగీకరించడని స్పష్టపరిచాడు. అయితే మరి ఎలాంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు అనేది కూడా 6వ వచనం నుంచి స్పష్టపరచడం జరిగింది. అది ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. నేను ఇష్టపడు ఉపవాసమిది. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాటలివి.
మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రమియండి, బట్టలు లేని వారికి దుస్తులివ్వండి, మీ బంధువులకు సహాయం నిరాకరించవద్దు అని మాట్లాడుతున్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్యాయపు బంధములను విప్పుడు అనే మాట మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఏంటి ఈ అన్యాయమైన బంధములు అనేది మనం చూసుకోగలిగితే, ఉపవాసం ఉన్నప్పుడు అనేకమైన అన్యాయమైన పనులు, అనేకమైన దుష్ట కార్యములు, ఇవన్నీ కూడా మీ యొక్క అంతరాత్మకు దూరంగా ఉండాలి. పరులను కూడా బాధించకుండా వారితో నెమ్మది కలిగి ఉండాలి. మీ ద్వారా ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో వారిని విడిపించాలి. అలాంటి వారికి ఎట్టి బాధలు కూడా కలగకుండా, వారికి ఎలాంటి బాధలు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. అయితే ఇక్కడ మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయం నిరాకరింపకుడు. ఇవన్నీ కూడా మనకి నూతన నిబంధనలో మన ప్రభువైన యేసు క్రీస్తు పలికిన మాటలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఎదుటి వ్యక్తికి, ఆకలిలో ఉన్న వ్యక్తికి, దాహంతో ఉన్న వ్యక్తికి ఆహారాన్ని, నీరుని కని మనం అందించగలిగితే ఆ యొక్క సహాయం దేవునికి ప్రీతికరంగా ఉంటుందని దేవుడే స్వయంగా యెషయా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు. బట్టలు లేని వారికి దుస్తులు ఇవ్వండి, ఇదంతా కూడా సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ విధంగా అయితే ప్రభు యొక్క పిల్లలుగా ఉన్నారో వారందరూ చేయవలసిన విషయాలు. ఎదుటి వ్యక్తికి సహాయం, అన్నం లేని వారికి అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయం ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైన చర్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి క్రైస్తవుడు, అంటే ఉపవాసం ఉన్న సమయంలోనే మాత్రమే కాదు, కొంతమంది ఈ ఉపవాసం ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఇది ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఒక క్రైస్తవునిగా, దేవుని యొక్క పిల్లలుగా ఉన్న మనము నిరంతరము, అనుదినము మనము చేయగలిగినంత సహాయాన్ని మనం చేయాలి అనేది ఈ యొక్క మాట ద్వారా మనం అర్థం చేసుకోగలగాలి. అలా దేవునికి విధేయత చూపి ఆ యొక్క చెప్పిన మాటలను మనం తూచా తప్పకుండా పాటించగలిగితే ఏం జరుగుతుందనేది కూడా కింద ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనంలో. ఇవన్నీ మనం చేసినప్పుడు అప్పుడు నా కృప రాత్రకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ నీతి మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. చాలా గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇది మనం గమనించాలి, మన జీవితానికి కూడా అన్వయం చేసుకోవాలి. ఈ మాటలన్నీ కూడా పైన చెప్పబడినట్లుగా అవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుని యొక్క కృప రాత్రకాల సూర్యుని వలె వెలుగుతుంది. అంటే మన జీవితం చీకటి నుంచి విడిపింపబడి వెలుగు వలె ప్రకాశిస్తుంది. మీ గాయములు త్వరగా మానును, మీ నీతి మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యం మీ వెంట వచ్చును. ఎప్పుడైతే నేను ఇవి చెప్పినవన్నీ మీరు క్రైస్తవులుగా పాటిస్తారో, పనులకు సహాయం చేస్తారో, అప్పుడు మీ యొక్క జీవితం రాత్రకాల సూర్యుని వలె వెలుగుమయమవుతుంది. మీరు అనుకున్న ప్రతి అంశం నెరవేర్చబడబడుతుంది.
మీ యొక్క నీతి మీ ముందుగా నడుస్తుంది. అప్పుడు నా సాన్నిధ్యం అంటే దేవుడే మన వెంట ఇలాంటివన్నీ చేసినప్పుడు దేవుడే మన వెంట నడుస్తాను అని యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులు పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు. ఎప్పుడైతే మనం దుష్టవాక్కులు పలకకుండా, ఇతరుల్ని పీడించకుండా, ఇతరుల్ని అవమానించకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మన యొక్క ప్రార్థన ఆలింతును అంటే అప్పుడు మీరు చేసే ప్రార్థన నేను వింటాను. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తాను అంటే సమాధానం ఇస్తాను. మీరు ఏదైతే అడుగుతారో దాన్ని నేను మీకు ఇస్తానని ఇక్కడ దేవుడే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఉపవాసం గురించి మనం మాట్లాడుకోగలిగితే, ఈ యొక్క ఉపవాస దినాలలో ప్రత్యేకంగా మన యొక్క శరీర వాంఛలను తొలగించుకోవటానికి ఈ ఉపవాసం అనేది ఒక బలమైన ఆయుధముగా మనకి కనిపిస్తూ ఉంది. చక్కగా ఈ ఉపవాసాన్ని మనం ప్రదర్శించినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా, మానవుని యొక్క రీతిగా కాకుండా దేవుడు ఏ విధంగా అయితే ఎలాగైతే ఉపవాసం చేయాలని చెప్పాడో ఆ ఉపవాసం చేసేటప్పుడు ఏ క్రియలు చేయాలో కూడా స్పష్టపరిచాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క క్రియలను చేస్తూ దేవుని యొక్క సాన్నిధ్యంలో గడిపితే తప్ప మన యొక్క ప్రార్థన దేవుడు వినడు అని ఈ యొక్క వచనాల ద్వారా మనకి సారాంశం అర్థమవుతూ ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తూ ఉన్నామో రక్క పొద్దు అనేది ఒక్క పూట భోజనాన్ని మనం ఆరగిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ప్రతి మనిషి రోజులో 3 పూటల భోజనం చేస్తూ ఉంటారు. కానీ రక్క పొద్దు అంటే ఉపవాసం చేసినప్పుడు ఒక్క పూట భోజనం మాత్రమే ఆరగిస్తూ ఉంటారు. మిగతా 2 పూట్ల మిగిలిపోయిన ఆహారాన్ని ఎవరికైతే ఆహారం కొరతగా ఉందో ఈ యొక్క ఆహారాన్ని వారికి సహాయం చేయాలి. అంతే తప్ప ఇదిగో ఈరోజు 2 పూట్ల మనం తినలేదు కాబట్టి మనకి ఈరోజు మిగిలిపోయినాయి అని మన యొక్క లాభాన్ని అందుకే చెప్పాడు, మీ లాభమును మీరు చూసుకొనుచున్నారు. 2 పూట్ల ఈరోజు మిగిలిపోయింది అని మనం అనుకోకుండా ఆ 2 పూట్ల మనం వదిలివేసిన భోజనాన్ని భోజనం లేని వారికి మనం భోజనం సహాయం చేయగలిగితే అది దేవునికి ప్రీతికరమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ప్రియులారా, దీన్ని గమనించి ఉపవాసం ఉండే ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైన అంతఃకరణ శుద్ధితో దేవుని యందు, దేవుని ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆ ఉపవాసం ఎంత సమయమైతే మనం ఉపవాసం చేయగలుగుతామో ఆ యొక్క సమయాన్ని పరిపూర్ణంగా దేవునికి మనం సమర్పించగలిగితే ఆ యొక్క ఉపవాసానికి ఒక అర్థం ఉంటుంది అనేది ఈ యొక్క వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవలసిన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఇంతటితో ఈ యొక్క అనుదిన ధ్యానాంశ కార్యక్రమాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మన తండ్రి నుండి, మన ప్రభువు యేసు క్రీస్తు నుండి ఎల్లప్పుడూ మీకు కృపా, శాంతి, సమాధానములు కలుగును గాక. ఆమేన్.